ఏపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి గంజాయి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేవలం నిందితులను పట్టుకోవడమే కాకుండా ఈ మత్తు దందాను నడిపిస్తున్న మూలాలను వెలికి తీసేందుకు ఈగల్ టీం రంగంలోకి దిగింది. ఈ కేసులో పోలీసులు ప్రధానంగా 2 కీలక అంశాలపై దృష్టి సారించి విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ నగరంలోని సంపన్నులు నివసించే గేటెడ్ కమ్యూనిటీలను గంజాయి ముఠాలు సేఫ్ జోన్లుగా వాడుకుంటున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుధీర్ రెడ్డి నానక్రామ్గూడలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలోనే గంజాయి తీసుకుంటూ దొరకడంతో ఆ ప్రాంతాలకు మత్తు పదార్థాలను చేరవేస్తున్న ముఠా ఎవరు, ఆ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. సాధారణంగా గంజాయి అమ్మకాలు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతూ ఉంటాయి. కానీ సుధీర్ రెడ్డికి నేరుగా తన ఇంటికే మత్తు పదార్థాలు సరఫరా కావడం పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది. నిందితుడికి గంజాయి తరచుగా ఎలా అందుతున్నాయి? కొరియర్ సర్వీసుల ద్వారా వస్తున్నాయా లేదా వ్యక్తిగతంగా ఎవరైనా వచ్చి అందిస్తున్నారా? ఆన్లైన్ యాప్స్ లేదా డార్క్ వెబ్సైట్స్ ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయా అన్న అంశాలపైన ఈగల్ టీం డేటాను విశ్లేషిస్తోంది. సుధీర్ రెడ్డి గతంలో 2 సార్లు పట్టుబడడంతో అతని ఫోన్ కాల్ డేటా, సోషల్ మీడియా కాంటాక్ట్స్ ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అతనికి గంజాయి అమ్మిన విక్రేతలను గుర్తిస్తే నగరంలోని ప్రధాన సరఫరాదారుల నెట్వర్క్ ను కూల్చవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈగల్ అధికారులు నార్సింగి పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ ను మరింత విస్తృతం చేశారు. మరోవైపు పోలీసుల విచారణలో సుధీర్ రెడ్డి కీలక విషయాలను అంగీకరించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తాను తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నానని, ఆ ఒత్తిడిని తట్టుకోలేకే గంజాయికి అలవాటు పడినట్లు అతను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కౌన్సిలింగ్ నిమిత్తం అతనిని డి అడిక్షన్ సెంటర్ కు తరలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. రైట్ సాగర్, సుధీర్ రెడ్డి గంజాయి కేసు దర్యాప్తుకు సంబంధించి పోలీసులు ఇంకా ఎటువంటి వివరాలు చెప్తున్నారు? యశాదిక ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి డిప్రెషన్తోనే గాంజాకు అలవాటు పడ్డట్లు కూడా నిన్న విచారణలో దర్యాప్తులో తేలింది. అయితే ఇంకా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును ఈగల్ టీం పోలీసులు కొనసాగిస్తున్నారు. ఇందులో కీలకంగా గాంజా డెలివరీ అయ్యిందా, హోమ్ డెలివరీ ఎవరు చేశారు, ఎవరు తనకు గాంజా ఇచ్చారన్న కోణంలో కూడా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న నానక్రామ్గూడలోని ఆయన నివాసంలో రెడ్ హ్యాండెడ్గా సోదాలు చేసినటువంటి ఈగల్ టీం పోలీసులు ఒక 3-4 స్నేహితులు కలిసి పార్టీ చేసుకున్నట్లు కూడా గుర్తించారు. అందులో ఇన్స్టాంట్ డ్రగ్ టెస్టులు వారికి నిర్వహించారు. అందులో పార్టీలో పాల్గొన్న అందరికీ నిర్వహించారు. అందులో ఎమ్మెల్యే ఆదినారాయణ కుమారుడైన సుధీర్ రెడ్డికి గాంజా ఇన్స్టాంట్ డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినట్లు కూడా తేలింది. అతన్ని వెంటనే విచారించారు పోలీసులు. వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. ఏకంగా ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్ కేసులో పట్టుబడటంతో నిన్న ఈ కేసు కొంత సంచలనంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈగల్ టీం పోలీసులు డ్రగ్స్ హైదరాబాద్ నగరానికి ఏ విధంగా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న కోణంలో కూడా విస్తృతమైన తనిఖీలు చేపడుతున్న పరిస్థితి కూడా మనం చూసాం. గత 10 రోజులు కూడా స్పెషల్ డ్రైవ్లు కూడా ఈగల్ టీం పోలీసులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే కొడుకు డ్రగ్ కేసులో పట్టుపడ్డాడు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చడంతో గత కొన్ని రోజులుగా కొంత డిప్రెషన్లో ఉన్నాడని కూడా వారి కుటుంబ సభ్యులు చెప్పినట్లు కూడా తెలుస్తోంది. రీహాబిలిటేషన్లో తనకి కొంత కౌన్సిలింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామని కూడా వారు చెప్పారు. దీంతో వెంటనే పోలీసులు అతను డ్రగ్స్ గాంజాకి బానిసయ్యాడు, విక్టిమ్గా చూస్తూ, కన్జ్యూమర్గా చూస్తూ తనని డి అడిక్షన్ సెంటర్కు తరలించినట్లుగా కూడా ఈగల్ టీం పోలీసులు చెప్పారు. పార్టీలో పాల్గొన్న మిగతా ఎవరికి పాజిటివ్ రాకపోవడంతో వారిని వదిలేశారు. అయితే ఇందులో సోదాలు చేసిన సందర్భంగా తన ఇంట్లో ఎలాంటి గాంజా కానీ మత్తు పదార్థాలు మాత్రం దొరకలేదని చెప్పి ఈగల్ టీం పోలీసులు చెప్పారు. అయితే ఎప్పుడు డ్రగ్స్ గాంజా ఎప్పుడు తీసుకున్నాడు, ఎవరి వద్ద తీసుకున్నాడు అన్న కోణంలో అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. తన ఫోన్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా కావచ్చు, మిగతా టెక్నికల్ అంశాల ఆధారంగా కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. గాంజా ఇంటికే డెలివరీ అయిందన్న కోణంలో, ఎందుకంటే
నానక్రమ్ కూడా ఆ ప్రాంతంలో నీతుబాయ్ గాంజా పెద్ద ఎత్తున డాన్గా ఉంది. ఆమె పెద్ద ఎత్తున గాంజా విక్రయాలు చేస్తుంది. అక్కడ తన యొక్క గ్యాంగుతో ఈ గాంజా విక్రయాలు పెద్ద ఎత్తున జరుపుతున్నట్లు కూడా గతంలో ఈగల్ టీం పోలీసులు గుర్తించారు. సో ఆ ప్రాంతంలోనే ఎమ్మెల్యే కుమారుడు నివాసం ఉండడం, గాంజా టెస్ట్లో పాజిటివ్ రావడం, మరి గాంజా హోమ్ డెలివరీ ఎవరు చేస్తున్నారన్న కోణంలో కూడా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సో ఎవరు డెలివరీ చేశారన్న అంశాలు సీసీ కెమెరాల ఆధారంగా కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఒక ఎమ్మెల్యే కొడుకు డ్రగ్స్ కేసులో గాంజా కేసులో పట్టుబడడంతో ఈ కేసు కొంత సంచలనంగా ప్రతిష్టాత్మకంగానే పోలీసులు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే హైదరాబాద్కి డ్రగ్స్ గాంజా ఎక్కడి నుంచి వస్తున్నాయన్న కోణంలో, మూలాలు ఎక్కడున్నాయన్న కోణంలో అయితే ఇంకా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సుధీర్ రెడ్డి గతంలో కూడా 2 సార్లు డ్రగ్స్ కన్జ్యూమర్గా కూడా దొరికినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈరోజు తాజాగా నిన్న గాంజా పాజిటివ్గా దొరికాడు. సో ఇందులో ఎవరెవరు ఇంకా పాల్గొన్నారు, పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు, గతంలో ఎప్పుడు అతను గాంజా సేవించాడన్న అంశాలపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరి నుంచి విక్రయించాడు, హోమ్ డెలివరీ చేస్తే ఆ చేసింది ఎవరి ద్వారా ఇవన్నీ విక్రయాలు జరుగుతున్నాయి అన్న కోణంలో అయితే ఈగల్ టీం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం కూడా కొంత కీలక అప్డేట్ ఈ కేసులో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాధిక, థ్యాంక్ యూ సాగర్.